మేడం నమస్తే మేడం. నమస్తే మేడం అసలు మెంటర్షిప్ అంటే ఏంటి మేడం? యా సో మీరు చాలా కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. స్టూడెంట్స్ ఎప్పుడైనా కూడా ప్రిపరేషన్ అన్న వెంటనే వాళ్ళు ఏం చదవాలి, ఏం బుక్స్ చదవాలి, రిసోర్సెస్ ఎలా ఉండాలి, ఎవరి దగ్గర గైడెన్స్ తీసుకోవాలని ఆలోచిస్తారు, కానీ మెంటర్షిప్ అనేది వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్ అనేది గ్రహించరు. సో ఇప్పుడు నేను ఈ వీడియో ద్వారా మెంటర్షిప్ అంటే ఏంటో మీకు చెప్తాను. యూజువలీ మెంటర్షిప్ అంటే ఇట్స్ రిలేషన్షిప్ అండి. రిలేషన్షిప్ బిట్వీన్ టూ పీపుల్. ఆ టూ పీపుల్ ఎవరంటే ఒకరు మెంటర్, ఇంకొకరు మెంటీ. ఎవరైతే గైడెన్స్ ఇస్తారో, సజెషన్స్ ఇస్తారో వాళ్ళని మనం మెంటార్ అంటాం. ఎవరైతే స్టూడెంట్స్ సజెషన్స్ తీసుకుంటారో వాళ్ళని మెంటీ అంటాం. అయితే ఈ మెంటర్షిప్ అనేది వెరీ 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 స్ట్రాంగ్ టూల్, పొటెన్షియల్ టూల్ ఫర్ సక్సెస్. ఇది ఒక కాంబినేషన్ అండి. మనం ఎలాగైతే రిలేషన్షిప్ అన్నామో, రిలేషన్షిప్ అంటే ఇద్దరు కలిసి ఉంటేనే అది ఒక రిలేషన్షిప్ అవుతుంది. అలానే మెంటర్షిప్ అంటే కూడా ఒక కాంబినేషన్. మెంటర్ ఎంతైతే రోల్ ప్లే చేస్తుందో ఆర్ చేస్తాడో, సిమిలర్లీ మెంటీ రోల్ కూడా ఉంటుందన్నమాట. కాబట్టి మనం ఇప్పుడు ముందు ఇంకా డీటెయిల్గా చెప్పుకుంటాం మెంటర్షిప్ అంటే ఏంటి అని. కోచింగ్ మెంటర్షిప్ రెండు ఈక్వల్ మేడం, లేదంటే వీటి మధ్య ఏమైనా వ్యత్యాసం ఉంటుందా? యా, డెఫినెట్లీ కోచింగ్ వర్సెస్ మెంటర్షిప్. ఈ క్వశ్చన్ని కనుక మనం తీసుకుంటే, కోచింగ్ వేరు, మెంటర్షిప్ వేరు. ఈ డిఫరెన్స్ చాలామంది స్టూడెంట్స్కి తెలియదు. అందరూ ఏమనుకుంటారంటే మేము కోచింగ్ తీసుకుంటున్నాము అంటే మెంటర్షిప్ కూడా తీసుకుంటున్నాం కదా అని అనుకుంటారు. బట్ అది 100% రాంగ్. ఎందుకంటే కోచింగ్ అనేది ఏంటంటే క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ అలాంటివి ఉంటాయి అన్నమాట. అండ్ అందరి స్టూడెంట్స్కి ఒక కామన్ స్ట్రాటజీ ఉంటుంది, కామన్ క్లాసెస్ ఉంటాయి, కామన్ టైం టేబుల్ ఉంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మెంటర్షిప్, ఇండివిజువల్ పరంగా ఉంటుంది. సో ఇప్పుడు మనం మెంటర్షిప్ గురించి తెలుసుకుంటే, ఎలాగైతే కోచింగ్లో కామన్ స్ట్రాటజీ, కామన్ టైం టేబుల్ స్టూడెంట్స్కి ఇస్తారో, మెంటర్షిప్లో కూడా స్ట్రాటజీ ఉంటుంది, టైం టేబుల్ ఉంటుంది. కాకపోతే దట్ ఈస్ పర్సనల్ టు ఇండివిజువల్ స్టూడెంట్స్ అన్నమాట. అంటే స్టూడెంట్స్ నీడ్ని బట్టి ఆ మెంటర్ వాళ్ళకి తగ్గ టైం టేబుల్ ఇవ్వడం, వాళ్ళకి తగ్గ షెడ్యూల్ ఇవ్వడము, వాళ్ళని రోజు రిపోర్ట్ చేయమని అనడము, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. అండ్ కొన్నిసార్లు మనకి మెంటర్షిప్లో ఫ్లెక్సిబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే క్లాస్ రూమ్లో డౌట్స్ అడగడానికి ఇబ్బంది పడే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మెంటర్షిప్లో ఇండివిజువల్ కేర్ ఉంటుంది కాబట్టి అలా డౌట్స్ కూడా అడగవచ్చు. కాబట్టి కోచింగ్ అండ్ మెంటర్షిప్ అనేవి సేమ్ కాదు అని నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మెంటర్షిప్ అంటే టెస్ట్ సిరీస్ కానీ క్లాసెస్ కానీ కాదు. ఇట్ ఈస్ అబౌట్ ద టోటల్ కేర్ టేకెన్ బై ద మెంటార్ టువర్డ్స్ ది మెంటీ.